సరదాగా కొండల్లో మస్కెట్లో గడుపుదాం వచ్చాను. అలా ఉంటుంది ఏంటన్నది మీ అందరికీ చూపిస్తున్నాను. మస్కెట్లో నేను ఎక్కడ కూడా బండ్లు చూడలేదు. ఒకే ఒక బండి చూసాను, అది కూడా మనకు టీఎంసీలా ఉంటుంది, టీఎంసీకి సంబంధించిన బండి అంతే. ప్రజెంట్ మస్కెట్ అయితే కనుక చాలా బాగుంది. కండిషన్ కానీ అంతా కానీ వెహికల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మెయిన్ కార్లే ఉన్నాయి. ఎక్కడ చూసినా కార్ డ్రైవర్లు అంతా ఇండియన్ డ్రైవర్ కాదు, అందరూ కూడా లోకల్లో. ఇంకా బిజినెస్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి, మనం తీసుకోలే. కానీ అంటే డబ్బు ఉండాలి కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ ఉంటాయి. ఇక్కడ చూసిన ఫ్లైఓవర్స్ ఎక్కడ కూడా రూల్స్ ఎక్కడ తప్పుకొని వెళ్ళరు, అంత క్లియర్గా ఉంటాయి. అంత ఇండియాలాగా పవర్ ట్రాక్ చేసిన ఎలా చేసినా వదిలేరు. ఇక్కడ టైం టు టైం టయానికి సిగ్నల్ క్రాస్ చేయడం బట్టి ఎలా క్రాస్ చేయాలి ఏంటి అన్నీ కూడా ఉంటాయి. చూత కూడా చాలా నీట్గా ఉంది. ఆల్మోస్ట్ ఇండియన్ కండిషన్ లాగా ఉంటుంది, కానీ కొంచెం రోడ్లు హెలడపుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ డ్రైవర్లు అందరూ కూడా చాలా బాగా పాటిస్తారు. ఇక్కడ అన్నీ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్, మనలా కాదు, కానీ పర్లా సరగా అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడు చూసిన వెహికల్స్ కనిపిస్తాయి. మనం ట్రావెల్ చేయడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ కూడా వెహికల్తో వెళ్ళిపోవచ్చు. ట్యాక్సీ పోర్ట్లు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చర్చెస్ ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. అంటే ముస్లిమ్స్ కంట్రీస్లో కూడా చర్చెస్ ఇవన్నీ కూడా ఉండడం కూడా కామనే. కానీ ఇక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అందరూ కలిసే ఉంటారు, అంత ఇబ్బంది పడతాం కానీ ఏముండదు. నేను వచ్చింది ఎండాకాలం కాబట్టి కొంచెం ఎండ ఎక్కువ ఉంది, అంతేకాని ప్రజెంట్ అంతా బాగానే ఉంటుంది. పార్కింగ్ బట్టి మంచి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ వెహికల్స్కి. ఇవన్నీ బ్యాంక్స్, టూరిజం ప్లేస్లు అన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫుడ్ కూడా ఆల్మోస్ట్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది అన్నమాట అక్కడ. ఎందుకంటే ఎక్కువ ఇండియన్ హోటల్సే ఉన్నాయి కాబట్టి ఇండియన్ ఫుడ్ అక్కడ దొరుకుతుంది. ప్రస్తుతానికైతే అంతా బాగానే ఉంది. తొందరలోనే మరిన్ని అప్డేట్స్ మీకు ఇస్తాను. ఈ ఏరియా ఎక్కువ టూరిజం, ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒమాని అంటే మస్కట్ అనేది రాజధాని. ఇండియన్ రెస్టారెంట్ ఇది. కొన్ని ఉన్నాయి ఫేమస్ ఇండియన్ రెస్టారెంట్లు. ఇది వెజ్ సంబంధించింది, నాన్ వెజ్ కాదు. ఇలా కొన్ని చాలా ఉన్నాయి ఇక్కడ, మనం చూడాలి కానీ అన్నీ బాగానే ఉంటాయి. ఇది హోటల్. ఇవన్నీ కూడా టూరిజం స్పాట్లు లాగా ఉంటాయి. ప్రతి ఇది కూడా అంటే టూరిజంని ఎక్కువ ఎంకరేజ్ చేయడానికి వీళ్ళు సపరేట్ టూరిజం సంబంధించి కూడా చాలా ఉన్నాయి. ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ లోకల్ది. కార్లు చూసారా కదా మీరు, ఇప్పుడు చూసిన కార్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ బండి కనిపిస్తుంది చూసారా. దీంట్లో ఒక వెహికల్ అయితే మన వెహికల్ లాగా ఉంది, ఈజూజీ డీ-మ్యాక్స్ లాగా. ప్రజెంట్ అయితే కనుక ఇక్కడ అయితే కనుక ప్రస్తుతానికి అలా ట్రావెల్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో మస్కెట్ సంబంధించి. ఇవన్నీ వెహికల్సే. ఇది చర్చెస్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ డినామినేషన్స్ చర్చెస్ ఉన్నాయి. ఈ డినామినేషన్ చర్చెస్ పక్కనే బ్యాక్ సైడ్ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ కూడా డిఫరెంట్ టెంపుల్స్ అన్నీ కలిపి ఒక ఏరియాలో ఉన్నాయి. చుట్టూరు సెక్యూరిటీతో ఉంది. ఆ సెక్యూరిటీ అంటే గోడ కట్టేసి కరెక్ట్గా నీట్గా అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసుకుని ఇదంతా చర్చెస్ ఏరియా.
అంతా డిఫరెంట్ డినామినేషన్స్, ఒక డినామినేషన్ కాదు. ఇంకా బ్యాక్ ఎంట్రీకి వచ్చేసేటప్పుడు తీసిన వీడియో ఇది. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే వెహికల్ మీద ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీగా దొరికేస్తుంది, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఆ విషయాన్ని ఒక్కసారి గమనించాలి. కానీ తర్వాత అన్నీ కూడా చాలా బాగుంటుంది. మీ అందరూ కూడా మా ఛానల్కి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అదేవిధంగా మీరు చేసిన సబ్స్క్రైబ్ వల్ల కొంతమంది ఆకలి కూడా తీరుతుంది. ఎందుకంటే మేము ఫుడ్ డొనేషన్ కట్ చేస్తూ ఉంటాం. దీని వచ్చే అమౌంట్ని అలా చేయడం జరిగింది. ముందు పాల్గొన్న సందర్భంలో మీ అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ముందు చైర్మన్ ప్రసన్న కుమార్ ముందుర్తి. థ్యాంక్ యూ.